retired Air Force officer and Rouse Travels MD. నా పేరు సర్వేపల్లి సుబ్బారావు. మీరు ఎయిర్ ఫోర్స్ ఎందుకు 9 మెంబర్స్ ఫేస్ చేశారు? వాళ్ళ వెహికల్స్ మాకు లేవు. స్టెప్ ఏం నెక్స్ట్ తీసుకున్నారు? 1977 26 చార్టర్ వెల్కమ్ టు కనెక్టిఫై. దిస్ ఇస్ ప్రియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అండ్ రావుస్ ట్రావెల్స్ ఎండి సుబ్బారావు గారు. నమస్కారం అండి. నమస్కారం. రావుస్ ట్రావెల్స్ స్టార్ట్ చేయడానికి అసలు ఎయిమ్ ఏంటండి? ఎనీ టూరిజం మీద మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా? అంటే మీరు ఎయిర్ ఫోర్స్ చేసేటప్పుడే స్టార్ట్ చేశారా, మీరు రిటైర్ అయిన తర్వాత స్టార్ట్ చేశారా? బేసికలీ నా పేరు సర్వేపల్లి సుబ్బారావు. నేను మా సొంత ఊరు నెల్లూరు దగ్గర కస్మూర్ విలేజ్. నేను 1962లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయినా. చైనీస్ జస్ట్ వార్ అయిపోగా. సో అప్పుడు సర్వీస్లో నేను ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యే ముందు రిక్రూట్మెంటు ఇట్ వాస్ ఇన్ తాంబరం అని చెన్నైలో ఉంది, అక్కడ అయినాను. ఫిబ్రవరిలో రిక్రూట్ అయిన తర్వాత నేను ఎన్రోల్మెంట్ నవంబర్లో అయినాను. కానీ ఆ గ్యాప్లో మా ఫాదరు డిఫెన్స్లో చేరిన వాళ్ళందరూ వేరే విధంగా మనుషులు మారిపోతారు వద్దని ఒక అబ్జెక్షన్ పెట్టాడు. సో దానికి ఒక కారణం అంటే మనుషుల యొక్క తత్వం వాళ్ళ మనిషి చేతిలోనే ఉంటుంది కదా. మంచి కావాలన్నా చెడ్డ కావాలన్నా రెండు. అంటే చెడ్డ అంటే కొన్ని హ్యాబిట్స్ వల్ల మనుషులు హెల్త్ పాడు కావటం, తర్వాత లోకంలో ఏదైతే ఇవన్నీ మంచివి కాదని అంటుంటారో కొందరు, దానికి వ్యతిరేకంగా మా ఫాదర్ అబ్జెక్ట్ చేసింది కరెక్టే, ఒప్పుకున్నాను. బట్ ఆయనకి ఒక విధంగా కన్విన్స్ చేయడానికి నాకు 9 months పట్టింది జాయిన్ కావడానికి. అంటే మాకు ఎవరి 3 monthsకి ఒకసారి పిలిచేవాళ్ళు రిక్రూట్మెంట్ అయ్యి. సో యువర్ నేమ్ ఈజ్ యూఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్, వై డోంట్ కమ్ అండ్ జాయిన్ ఫర్ మెడికల్ అండ్ ఎక్సెట్రా అగైన్ నెక్స్ట్ ఎన్రోల్మెంట్. సో ఆ విధంగా 3 months అయిపోయింది. ఇంకా లాస్ట్ 3 months మళ్ళీ కాల్ వస్తే దెన్ ఐ కన్విన్స్డ్ హిమ్ అండ్ మేడ్ మై రిలేటివ్స్ ఆల్ బ్రదర్స్ సిస్టర్స్ my cousin, father, all to make him satisfy. Then finally I joined. I served country from 1962 to 1983. 21 years. First we got మాకు సెలక్షన్ అనేది 9 years. ఎందుకు చెప్తున్నా అంటే ముందు నేను హౌ ఐ కేమ్ ఇన్ మై లైఫ్. 9 years సంతకం పెట్టి చేరిన తర్వాత మళ్ళీ 6 years ఎక్స్టెండ్ చేసాం. 15 years ఐఎమ్ ఎలిజిబుల్ ఫుల్ ఫంక్షన్. మళ్ళీ ఇంకో 6 years ఎక్స్టెండ్ చేశాను. మళ్ళీ ఆ 6 years టైంలో నేను పోస్టింగ్ నాకు ఢిల్లీకి వచ్చింది. అంతకుముందే ఢిల్లీ పోస్టింగ్, అప్పటికే నేను 4 postings అయిపోయినాను. దట్ వాజ్ 5th పోస్టింగ్. మీరు ఎయిర్ ఫోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు సార్? ఎయిర్ ఫోర్స్ అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ అప్పుడు పేపర్లో వచ్చింది. నేను నా ఫ్రెండ్స్ అంతా కూడా పోతుండే దాన్ని సెలక్షన్కి. 9 members పోతే నేను ఒక్కనే సెలెక్ట్ అయ్యాను. సో వాళ్ళు నాకు అంతకుముందు ఏబిసిడి తెలిసేది కాదు. ఏమన్నా మా నెల్లూరు దాటి బయటికి పోయినవాడిని కాదు, విలేజ్ తప్పితే. సో వాళ్ళంతా పోతే వాళ్ళతో కూడా జాయిన్ అయినా. నాకు పర్టికులర్ ఇది డిఫెన్స్లో 3 సర్వీసుల్లో ఇది బెస్ట్ అని కూడా, కానీ అన్నీ మంచివే. కానీ ఈ విధంగా వాళ్ళు పోతున్నారని నేను ఎయిర్ ఫోర్స్లో దేవుడు దారి చూపించాడు అనమాట, దీంట్లో పోమని అట్లా అనుకున్నాను. సరే అది సెలక్షన్ అయింది. తర్వాత ఎన్రోల్మెంట్ అయిపోయింది. ఫస్ట్ ట్రైనింగ్ జలహాలి బెంగళూరులో అయింది. అక్కడి నుంచి నేను పోస్టింగ్ నాకు గోరఖ్పూర్ అనేది వచ్చింది. అట్లా ఈచ్ యూనిట్ ఒక అప్పుడు ఆ టైంలో 4 to 5 years పీరియడ్ ఉండేది.
ఆ విధంగా నేను గోరఖ్పూర్, దెన్ మెడ్రాస్, చెన్నై, దెన్ ఐ కేమ్ టు చండీగఢ్. అంతకుముందు ఇంకో ప్లేస్ కలకత్తా దగ్గర వచ్చి లాస్ట్లో మై ఎండ్ ఆఫ్ సర్వీస్ 8 years నాకు ఢిల్లీలోనే ఉండాను కంటిన్యూస్. అప్పటికి నా ర్యాంక్ కూడా పెరిగి వచ్చింది. రిటైర్డ్ అయ్యాకే ట్రావెల్ స్టార్ట్ చేశారా? లేదండి, నేను రిటైర్డ్ కాకముందే మా వైఫ్ మీద 1 year బిఫోరే మాకు 1 year బిఫోర్ మేము 21 yearsకి నేను సంతకం పెట్టాను. 15+6 ఓకే. 20 years అయిపోయింది. 21 year లాస్ట్ ఇయర్ ఆఫ్ మై సర్వీస్ ఐ కెన్ ప్లాన్ మై ఫ్యూచర్. మాకు డిఫెన్స్లో అలౌడ్, దట్ ఈస్. సో మై వైఫ్ మీద స్టార్ట్ చేసి దెన్ ఢిల్లీలోనే ఉండాను కాబట్టి ఆమె మీదనే స్టార్ట్ చేసి జస్ట్ వీ యూస్ టు ఆర్గనైజ్ టూర్స్ ఫ్రమ్ ద సండేస్, హాలిడేస్, ఓన్లీ హాలిడేస్, నథింగ్ ఎల్స్. నేను గైడ్గానే పోయేవాడిని సండేస్లో. ఆ విధంగా వచ్చి దెన్ ఐ లెఫ్ట్ సర్వీస్. 21 years అయిపోయింది. 83 December 31 అయిపోగానే దెన్ ప్రీమెచ్యూర్ అయిపోయింది. ఆ టైంలోనే దెన్ మాకు స్పేస్ కావాలి కూర్చొని ఆఫీసు. అది మాకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అని ఢిల్లీలో వాళ్ళు షాప్స్ కట్టి అమ్ముతుంటారు, కమర్షియల్, ఈవెన్ రెసిడెన్షియల్. కమర్షియల్ దాంట్లో ఆక్షన్లో నేను ఇప్పుడు ఉండే మెయిన్ ఆఫీస్, హెడ్ ఆఫీసు, దాన్ని ఆక్షన్లో కూడా పోయి యూనిఫామ్లోనే పోయి కొన్నాను. దానికి 500 మంది పోటీ ఆ షాప్కి. దట్ ఈస్ టుడే అల్సో మెయిన్ హబ్ అనమాట, మెయిన్ రోడ్ టుడే. దానికి 500 మంది పోటీ వచ్చిన నేను యూనిఫామ్లో పెన్ను పైకి పెట్టి ఆక్షన్ జరుగుతూ ఉంటుంది, ఓపెన్ ఆక్షన్. దాన్ని ఎట్లయినా మనకు కూర్చుండే జాగా కావాలని చిన్న షాపే అది కొన్నాను ఆ రోజుల్లో. అది కొన్న తర్వాత దెన్ ఐ స్టార్టెడ్, దెన్ ఐ లెఫ్ట్ సర్వీస్. దానికి పేమెంట్ కూడా నాకు చేయడానికి ఐ డోంట్ హ్యావ్ మనీ దట్ మచ్. నా పెన్షన్ వస్తుంది ఇంకో 2 monthsలో నాకు గ్రాడ్యుయేటీ, పిఎఫ్ అంతా. దాన్ని వచ్చే లోపల సిండికేట్ బ్యాంక్ వాళ్ళు హెల్ప్ చేశారు. నార్మలీ ఎనీ బ్యాంకర్స్ మనం కొనే ముందు దే రిక్వైర్డ్ సాలిడ్ డాక్యుమెంట్స్. అవన్నీ లేకుండా నా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క రిటైర్డ్ సర్టిఫికేటే, డిశ్చార్జ్ సర్టిఫికేట్ చూసి దే హ్యావ్ గివెన్ శాంక్షన్ మై లోన్, వాట్ ఎవర్ దిట్. ఓకే. దెన్ వాళ్ళకి మొన్న కండిషన్ నేనేం చెప్పానంటే, యాజ్ సూన్ యాజ్ మై రెమ్యూల్మెంట్స్ రాగానే మీకు ఇచ్చేస్తానండి, 3 monthsలో వచ్చేస్తాయంటే, అట్నే వచ్చాయి తీసుకోపోయిన వాళ్ళు సబ్మిట్ చేయడానికి. నో, ఈ డబ్బుతో మీకు 3 yearsకి శాంక్షన్ చేశాము, ఇదే డబ్బుతో మీరు వెహికల్స్ కొనుక్కొని మీ వ్యాపారం వృద్ధి చేసుకోండి అని వాళ్ళు డివిజనల్ మేనేజర్ వాళ్ళంతా చెప్పారు ఢిల్లీలో, సిండికేట్ బ్యాంక్ దోస్ డేస్. సరే, అది కూడా మంచి ఐడియాగా మనకు హెల్ప్ చేస్తున్నారని ఇటు షాపు వచ్చింది, కూర్చొని మన ఆఫీస్కి కంప్లీట్లీ ఒక ట్రావెల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఆ టైంలో. ఆఫ్టర్ మీరు హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి కదా, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏమైనా అలాంటివి ఫేస్ చేశారా, డౌన్ఫాల్స్ ఏమన్నా? షాప్ స్టార్ట్ చేసిన తర్వాత తీసి స్టాఫ్ అన్నీ కావాలా, వెహికల్స్ మాకు లేవు. సరే, ఇంక వెహికల్స్ ఇంకా ఈ ఫండ్స్ అని దానికి కూడా బ్యాంక్ లోన్లో వచ్చారు. తర్వాత దెన్ వీ వెంట్ ఫర్ రికగ్నైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ మినిస్ట్రీ. ఓకే. మినిస్టర్ ఆఫ్ టూరిజం రికగ్నైజేషను, దానికి మినిమం 2 vehicles ఉండాలి ఆ రోజుల్లో. సరే, ఫస్ట్ 2 vehicles, ఒక కారు, బస్సు 2 కొన్నాం. అది కొని అది సొంతగా ఉంటే మనం ఇంకా మంచి సర్వీస్ ఇవ్వచ్చు. అప్పటికే 1978లో ఇది స్టార్ట్ చేసినప్పుడు, తర్వాత 83 కల్లా అది మంచి పేరు వచ్చేసింది. దెన్ బండ్లు కొనడం మొదలుపెట్టాము, రికగ్నైజేషన్ అయింది దేవుడి దయ వల్ల. అప్పుడు మన ఎక్కువగా మా టూరిజం ఫ్యాక్ట్ అంతా వీ డిపెండ్ ఆన్ సౌత్ ఇండియా. ఢిల్లీ వాళ్ళు ఎక్కువగాను టూర్ ఆపరేటర్, సౌత్ నుంచి ఎక్కువగా టూరిస్టు నార్త్ ఇండియాకు వస్తారన్నమాట. ఆ విధంగా సౌత్లో స్టార్టింగ్ బస్ ఎక్కడికి వేశారు?
ఫస్ట్ వీ స్టార్టెడ్ విత్ ఢిల్లీ లోకల్ సైట్ సీయింగ్ ఫస్ట్ ఓకే. రిపబ్లిక్ డే క్యాంపింగ్ ఫస్ట్ వీఆర్ స్టార్టెడ్ 26 జనవరికి. అప్పుడు ఈ టీవీలు అంతా ఉండేది కాదు. అందరి అక్కడ టికెట్స్ అప్పుడు ₹2 ఎంట్రీ టికెట్, మినిమం 2, తర్వాత 5, తర్వాత 10 అట్టుండేది. రిపబ్లిక్ డే క్యాంప్ గవర్నమెంట్ వాళ్ళు టికెట్స్ రిలీజ్ చేస్తారు. ఆ టికెట్స్ కొనుక్కోపోయి మేమే వాళ్ళకి ఇచ్చి మా సర్వీస్ వాళ్ళనే మొదలుపెట్టాను నేను. సో 26 జనవరితో స్టార్ట్ చేశాను. 1977 26 జనవరి 2 బస్సులు హైర్ చేసి పెట్టాను. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టెప్ ఏం నెక్స్ట్ స్టెప్ తీసుకున్నారు? వీ స్టార్టెడ్ లోకల్ సైట్ సీయింగ్ అని, ఢిల్లీ సైట్ సీయింగ్ అని. ఆల్వేస్ థింక్ టూరిజమే బస్సెస్ మీద. దెన్ ఆగ్రా, మధుర, తాజ్మహల్ అని, ఫతేపూర్ సిక్రీ, వీటికన్నిటికీ 1 డే ట్రిప్. తర్వాత హరిద్వార్, ఋషికేశ్. ఏమి ఇంక్లూడ్ చేసేవారు? ఫుడ్ కూడా మీరు ట్రావెల్లో ప్యాకేజ్ ఏం Initially we don't have, but later on we started with complete package like ఓకే. నౌ all యు the ఆర్ డూయింగ్ yeah, చార్ధామ్ యాత్ర. Chardham Yatra, that is famous. అంటే అప్పుడు లోకల్ ట్రిప్స్ నుంచి ఇప్పుడు చార్ధామ్ యాత్ర వరకు రావుస్ ట్రావెల్స్ వచ్చేసింది. అప్పుడే వచ్చింది. అసలు చార్ధామ్ యాత్ర అంటే ఏంటి? Yeah. ఇప్పుడు చార్ధామ్ యాత్ర మేము టూర్స్ అని స్టార్ట్ చేసి, టూర్స్ అని పాంప్లెట్స్ మేము చేసి, దాని వెబ్సైట్ క్రియేట్ చేసి, మాది ముందు ఓన్లీ ప్రొపరేటర్షిప్, తర్వాత వచ్చి పార్ట్నర్షిప్ చేసాం. నేను మా మెసేజ్తో మేము పార్ట్నర్గా తయారు, అంటే ఆవిడతో స్టార్ట్ చేశాం కదా. ఓకే. ఆవిడ ఓనర్ ఫస్ట్, ప్రొపరేటరీ. దెన్ నేను జాయిన్, మా అబ్బాయి ఈజ్ ఆల్సో బీకామ్ MBA అతను, నేను ఇద్దరు దాంట్లో ఆయన పార్ట్నర్షిప్గా చేసి, తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ చేసినాం. కంపెనీ పెరిగే కొద్దీ లిమిటెడ్ అయితే గుడ్ విల్ బాగుంటుంది. రావు ట్రావెల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టాము. దెన్ వీ స్టార్టెడ్ బయింగ్ ది వెహికల్స్ వన్ బై వన్. ఎప్పుడైతే ఫస్ట్ 2 వెహికల్స్ కొన్నామో, అదేవిధంగా ఎవ్రీ ఇయర్ వీ యూస్ టు బై, ఎవ్రీ ఇయర్ మినిమం 2 వెహికల్సే స్టార్ట్, నాట్ సింగిల్ వెహికల్. 2తో మనం స్టార్ట్ చేసామని 2తోనే స్టార్ట్ చేయాలి. ఈవెన్ వాల్వోస్ అయినా, బెంజ్ వెహికల్స్ అయినా, ఈవెన్ లేలాండ్ కానీ, టాటా కానీ, ఇన్నోవా కానీ, టొయోటా, ఏ బండి అయినా మినిమం 2 వెహికల్స్తో స్టార్ట్ చేస్తాం. ఇట్ ఈస్ వీ గెట్ లోన్ ఫర్ 3 years మినిమం. వీ యూస్ టు టేక్ ఫర్ మినిమం 3 years. ఈ వెహికల్స్ కూడా ఆఫ్టర్ 3 years లోన్ జరిగినానే ఆఫ్టర్ 4th yearలో అమ్మేసేవారు. ఎందుకంటే లేటెస్ట్ ఉంటేనే మా ప్యాసింజర్స్కి మంచి గుడ్ విల్ మాకు వస్తుంది. అంటే పుష్ బ్యాక్ అనేది డే బై డే మారిపోతుంటాయి. ఎవ్రీ ఇయర్ చేంజ్ ఆఫ్ ఫాస్ట్వే కానీ, సీటింగ్ కెపాసిటీ, సీట్లో ఉన్నట్టు పుష్ బ్యాక్ కానీ అంతా మారుతూ ఉంటుంది. సో వీ చేంజ్ ఎవ్రీ 3 years వీ యూస్ టు సెల్ అవుట్ అండ్ బై న్యూ వెహికల్స్. లోన్ క్లియర్గా నేను మార్చేసేవాళ్ళు. దెన్ వీ స్టార్టెడ్ వెహికల్స్. దెన్ మాకు టూరిజం మినిస్ట్రీ నుంచి రికగ్నైజేషన్ వచ్చింది. టూరిజం మినిస్ట్రీలో ఎవ్రీ 5 years యూ హ్యావ్ టు రెన్యూ, అదే రూల్. ముందు అది టూర్ ఆపరేటర్, డొమెస్టిక్ టూర్ ఆపరేటర్ అని పర్మిషన్ తీసుకున్నాం, రికగ్నైజ్. తర్వాత వెహికల్స్ మీద కూడా ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ అని కూడా ఇంకొక రికగ్నైజేషన్. 2 రికగ్నైజేషన్ ఉంటే ఇటు ట్రాన్స్పోర్ట్ ప్లస్ టూరిజం ఆపరేషన్ 2 జాయిన్ అయ్యేది చాలా మంది తక్కువ. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీకు ఆల్ ఇండియా పర్మిట్స్ అన్నీ మాకు ఆల్ ఇండియా పర్మిట్స్. మాకు బండి ఈరోజు బాంబే పోవాలి, ఢిల్లీ నుంచి కూడా వెంటనే బండి వెళ్ళిపోయారు. ఇప్పుడు చార్ధామ్కి రీసెంట్గా స్టార్ట్ చేశారు. చార్ధామ్ ప్రతి ఇయర్ ఇది సీజన్ అన్నమాట. ఇది సీజన్ స్టార్ట్ అవుతుంది స్టేట్ మే. ఇప్పుడు చార్ధామ్ వచ్చి డ్యూ టు కోల్డ్ ఎవ్రీ నవంబర్ కల్లా 4 ధాములు, యమునోత్రి, గంగోత్రి, కేదార్, బద్రి, ఈ 4 ధాములు వయా హరిద్వార్, ఋషికేశ్ మీదుగానే పోయేది. ఢిల్లీ, హరిద్వార్, ఋషికేశ్ నుంచి బై బస్. అంటే డెహ్రాడూన్ నుంచి హెలికాప్టర్ కూడా పెట్టారు. బట్ ఇట్ ఈస్ కొంచెం కాస్ట్లీ. మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు దే ప్రిఫర్ టు గో చీప్ అండ్ బెస్ట్ విత్ ఫుడ్ అండ్ ఆల్. దట్ ఈస్ ద బెస్ట్ విత్ ఫుడ్. ఎందుకంటే అక్కడ నార్త్లో వచ్చి మనకు సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా తక్కువ దొరుకుతుంది. హిల్ ఏరియా అన్ని పహాడ్ అన్నమాట. పహాడ్ అంటే కొండలు, అన్ని చోట్ల కొండలు. మామూలుగా అక్కడ ఉండే ప్రజలు కూడాను పెద్ద పెద్ద బిల్డింగ్స్లో మనకి సిటీల్లో ఉన్నటువంటి తక్కువే. ఆఫ్టర్ డెహ్రాడూన్ పైనంతా తెహ్రీ అని,
యమునోత్రి దగ్గర అంటే యమునోత్రికి వచ్చి 6 కిలోమీటర్లు నడవాలి. అక్కడ జానకి చెట్టు అని ఉంది, అక్కడ వరకు బండి పోయాలి. ఫస్ట్ మేము స్టార్ట్ చేస్తే హరిద్వార్ ఋషికేశ్వరం జానకి చెట్టు దగ్గర బాగ్కోట్ అనే ప్లేస్లో బండి నిలిచిపోవాలి. అక్కడ రాత్రి ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ పోయి జానకి చెట్టు బండి పోయి నిలిచిపోవాలి. 6 కిలోమీటర్ పోవాలి. అది సాయంత్రం పోయేసి వచ్చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఉత్తరకాశీ అంటాం. ఉత్తరకాశీకి వచ్చి అక్కడ హాల్ట్ ఇస్తాం. తర్వాత 3వ రోజు అక్కడి నుంచి గంగోత్రి వెళ్తాం. గంగోత్రి బండి పోతాం. గంగోత్రి నుంచి మళ్ళీ వెనక్కి వస్తాం, అక్కడ హాల్ట్. నెక్స్ట్ వచ్చి గుప్తకాశీ అంటాం. కేదార్నాథ్ కింద గుప్తకాశీ, ఇదేంటారు రాంపూర్, సీతాపూర్, బండి సీతాపూర్ వరకు పోతుంది. అక్కడి నుంచి వీళ్ళు గౌరీకుండ వరకు మోటార్ కారులో పోయి అక్కడి నుంచి గుర్రం కానీ డోలీ కానీ మీరు పెట్టుకొని పైకి పోవాలి. అది 17 కిలోమీటర్లు. ఇప్పుడు 2013లో గౌరీకొండ నుంచి 12 కిలోమీటర్లు ఉండేది. అది అప్పుడు పెద్ద వర్షాలు వచ్చి ఇంత కొట్టుకోపోయి ఇప్పుడు ఎక్కడ ఏం లేదు. అందువల్ల ఇప్పుడు 17 కిలోమీటర్లు నడవాలి. లేకపోతే గుర్రం ఇట్ ఈస్ అప్ అండ్ డౌన్స్. 6-7 కిలోమీటర్ వరకు మీకు మంచి చెట్లు అన్నీ బాగుంది వాతావరణం. 7 కిలోమీటర్స్ తర్వాత మీకు ఏమి ఉండదు, అసలు ఏమి ఒక చెట్టు అనేది ఉండదు. ఆక్సిజన్ చాలా తక్కువ, ఆక్సిజన్ ఉండదు. కానీ పైనంతా చలిగానే ఉంటుంది. వర్షం పడే ఛాన్సెస్ డైలీ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఏర్పాట్లు బాగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత మోడీ గారు చాలా బాగా కేదార్నాథ్లో మెట్లు కానీ ఇవన్నీ పెట్టేసి చుట్టూ వాతావరణం చాలా బాగా చేశారు. అయినా కూడా ఇప్పుడు రాత్రికి అక్కడ ఉండి వస్తే మంచిది. అదేవిధంగా హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంది అక్కడి నుంచి గుప్తకాశీ నుంచి పాట్నా నుంచి సిసి నుంచి ఉన్నది. కానీ ఇప్పుడు IRCTC వీటి హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి అక్కడ హిరాఫెరీ ఏది ఉండదు దాంట్లో. అంటే హెలికాప్టర్ టికెట్లు ఉంది IRCTC ద్వారానే పోతాయి. టికెట్లు దొరికేది దాదాపు మన ఆంధ్ర వాళ్ళేనే 1,60,000 మంది రిజిస్ట్రేషన్ ఉన్నారు కరెక్ట్గా. ఫస్ట్ ఎక్కువగా చేసి ఉండేది ఇప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టింది ఉత్తరాఖండ్. ఇది కంపల్సరీ. ఎందుకంటే బండ్లు పోయేవి వచ్చిన వెనక తెలియదు అనేది కూడా చాలా కష్టం, తెలియదు. దానికనే కొంత అంతా కంప్యూటర్ పెట్టేసి కెమెరాతో తీస్తారు. ఆ బండి మళ్ళీ వెనక్కి వచ్చిందా లేదని ఆన్లైన్ సిస్టమ్ పెట్టేస్తారు. రిజిస్ట్రేషన్ ఎంతమంది పోయారు ఏం కదా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఈవెన్ OTP కూడా ప్యాసింజర్కే వస్తుంది. ఎవరైతే పోతున్నారో వాళ్ళకే వస్తుంది. ఇంతకుముందు మాకు వచ్చేసేది రిజిస్ట్రేషన్ చేస్తే. ఇప్పుడు వాళ్ళకే పోతుంది, వాళ్ళే చేయాలో వాళ్ళకే వస్తుంది. మనం చేసిన వాళ్ళకే పోతుంది. రిజిస్ట్రేషన్ వాళ్ళు ఎందుకు రిజిస్ట్రేషన్ పెట్టారంటే ప్రతి ఈ 3-4 గ్రామాల చోట ఎక్కువ మంది జనం పోయి తోసుకుండి ఇలా చేస్తారని కొంత లిమిట్ పెట్టారు. ఈరోజు ఒక 50,000 మంది, రేపు మళ్ళీ 50,000 అట్లా వాళ్ళు డివైడ్ ఎంతో కెపాసిటీ మనకు తెలియదు. బట్ అదర్వైజ్ యాజ్ ఫర్ యాజ్ ఐ నో కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు. ఇవాళ ఇంతకంటే ఎక్కువ మంది ఉంటే పోవడానికి లేదు. అది మీరు ఋషికేశ్లోనే వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు. ఋషికేశ్ కొండ ఎక్కే ముందే వితౌట్ రిజిస్ట్రేషన్ ఎంట్రీ ఉండదు. 100% ఇప్పుడు వెరీ స్ట్రిక్ట్. రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఆన్లైన్ చేసుకోవాలి. ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఉంటేనే నీకు హెలికాప్టర్ టికెట్ కూడా కేదార్నాథ్ కరెక్ట్గా ఎంత కాస్ట్ ఉంటుంది హెలికాప్టర్ టికెట్? ఇది 6,000 సమ్ ఆర్డర్. 3 స్టేషన్లు ఉన్నాయి. 6,000 ఆర్డర్. దట్ ఈస్ సిసి అనేది ఒక స్టేషను, పాటా అనేది ఒక స్టేషను. అది కొంచెం కేదార్నాథ్కి దగ్గరగా ఉంది, హైట్ లెవెల్లో. ఇది గుప్తకాశీ కొంచెం దూరం ఉంటుంది. దానికి వచ్చి 8,000 చదువుతారు. వాను ఫోన్ 2 దొరికిన వాళ్ళకి పోవచ్చు. ఇప్పుడు గ్రూప్లో 10 మంది ఉన్నారు, కొందరికి 6 దొరికింది, 4 రెట్టుపోతారు. సో రెండోది ఏంటంటే నార్త్ వైజ్ వాళ్ళకి హెలికాప్టర్లో ఇప్పుడు దాదాపు ఆ రోజు పర్మిషన్ 1,00,000 మందికి ఇచ్చారనుకో, పోనీ 50,000 మందికి ఇచ్చారు. ఆ 50,000 మందిలో ఏ హెలికాప్టర్ ద్వారా పోయేవాళ్ళు 10,000, 15,000 అంతే. వాళ్ళంతా పోయి డోలీ కానీ లేకుంటే గుర్రం కానీ లేకుంటే నర్స్ కానీ పోతారు. యంగ్స్టర్స్ నర్సులు వెళ్తారు. ఈ సీనియర్ సిటిజన్ వాళ్ళందరూ కూడా. కానీ హెలికాప్టర్ మీదనే పోయి దర్శనం చేసుకోవాలని కానీ రావటం అనవసరం నా ఉద్దేశం. ఎందుకంటే
హెలికాప్టర్ మా క్లైమేట్ క్లియర్ లేకుంటే మా ఎగరు. సో ఇవాళ మీరు టికెట్ ఇచ్చాడు, ఈ టికెట్ కానీ మీ క్లైమేట్ బాగా లేకపోకుంటే నెక్స్ట్ డేకి మీకు పోస్ట్పోన్ చేయడు, ఎందుకంటే నెక్స్ట్ డే వాళ్ళు ఉంటారు. సో అప్పుడు ఏం చేయాలి, మీరు ఈ హోటల్కి పోయి దీని మీద ఏది డోలీ మీద కానీ గుర్రం మీద కానీ, అక్కడ గుర్రం మీకు ఎగ్జాంపుల్ కేదార్నాథ్కి దాదాపు రాను మీకు ఒక 5,000 ఈజీగా ఉంటుంది. సీజన్ ఈజ్ మే జూన్, వెరీ హాట్. ఎందుకంటే పిల్లలకంతా సెలవులు మేలో, ఏప్రిల్ మే, కొందరు జూన్ వరకు. అంటే పేరెంట్స్ రావడానికి పిల్లలు అలౌ చేస్తారు. దేశం ఈవెన్ 1 year వాళ్ళని కూడా పంపించున్నాం మేము కేదార్నాథ్. ఈవెన్ 1 year ఆఫ్టర్ పోయించారు మన ఆంధ్ర వాళ్ళు, కాకినాడ లాస్ట్ ఇయర్ వాళ్ళు తీసుకెళ్ళారు. ఏం లేదు, దేనికి లేదు. మళ్ళీ ఏమో అమర్నాథ్కి 70 years దాటిపోలేదు. కైలాస్ నాగసరోవర్ కూడా 70 years తర్వాత మాట they don't give the permission. So more example, let us finish up this Kedarnath. Then we go. కేదార్నాథ్ ఈ విధంగా పోయేసి నైట్ హాల్ట్ అక్కడ ఉంటే అర్లీ మార్నింగ్ మీకు అభిషేక దర్శనం బాగుంటుంది కేదార్నాథ్. ఈవెన్ బద్రీనాథ్లో కూడా అర్లీ మార్నింగ్ అభిషేక దర్శనం చాలా బాగుంటుంది. దానికి ఎంట్రీ టికెట్స్ ఉన్నాయి, దాన్ని ఆన్లైన్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చి మీకు పూలంగి సేవ అని బద్రీనాథ్లో చాలా బాగుంటుంది. అది నైట్ ఉంటుంది, ఈవినింగ్ చాలా బాగుంటుంది. మనకి మెయిన్లీ వచ్చి కేదార్నాథ్ కొంచెం టఫ్, కానీ అదర్వైజ్ ఆల్ డౌన్స్ ఈజీ. యమునోత్రి కూడా 6 kilometers వెరీ చాలా కొండ స్ట్రీట్గా ఉంటుంది. నో డౌట్. నేను పోయించాను లాస్ట్ ఇయర్, నేను పోయించాను. యమునోత్రి నేను చాలా తక్కువ పోయాను, బట్ లాస్ట్ ఇయర్ కూడా పోయించాను. కేదార్నాథ్ బద్రీనాథ్ ఎక్కువగా పోయాను, కానీ యమునోత్రి కొంచెం మీకు టఫ్. బట్ అదర్వైజ్ మార్నింగ్ 9 గంటలకు పోయాలంటే సాయంత్రం కల్లా వచ్చేయచ్చు, అదే ప్రాబ్లం. యమునోత్రి కేదార్నాథ్ మాత్రం నైట్ ఉండటం మంచిది. ఉండటం నెక్స్ట్ డే మార్నింగ్ అభిషేక దర్శనం చేసుకొని కిందకి వచ్చినామంటే సాయంత్రానికి వచ్చి మళ్ళీ కింద రెస్ట్ ఇస్తాం. అదంతా షెడ్యూల్, ఎట్నరీలో అంతా షెడ్యూల్. మొత్తం 11 రోజులు పడుతుంది మీకు బద్రీ కేదార్ గంగోత్రి. ఈ ప్యాకేజింగ్ మేము నార్మలీ ఇట్ కాస్ట్ యాజ్ పర్ విత్ ఫుడ్, అకామిడేషన్, 3 times ఫుడ్, అకామిడేషన్ ప్లస్ ట్రాన్స్పోర్ట్. మా బస్సులన్నీ ఏసీ. ఏ వెహికల్ అయినా 4 సీట్ల నుంచి 4 కానీ 7 సీట్లు 6 సీట్లు కానీ, తర్వాత అక్కడి నుంచి టెంపో ట్రావెల్ 11 అన్నీ లగ్జరీ బండి. తర్వాత వచ్చి 27 సీట్లు కానీ 22 కానీ ఇంతవరకే పోయేది కేదార్నాథ్. చార్ధామ్ త్వరలో 40 సీట్లు పెద్ద బండ్లు పోవు. రిషికేశ్వరానికి పోనీ అలవుతా అంటే టర్నింగ్లో పోలేదు. టర్నింగ్లో చాలా కరువు అనమాట. తర్వాత వచ్చి ల్యాండ్ స్లైడ్లో ఇరుక్కున్నాయంటే బండ్లు బయటకు తీసేది కష్టం. అందువల్ల దేవుని పర్మిట్ ఫ్రమ్ రిషికేశ్ ఈ బండ్లని అలౌ చేస్తాం. దీంట్లో కెపాసిటీని బట్టి మేము రేటు మార్చాం. ఏ రేట్ అయినా కూడా ఇప్పుడు సపోజ్ చూడండి, మేము బండి వేసినాం. బండి ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే మండేని మేము అన్ని ఆఫీస్ మా బ్రాంచ్లు అందరికీ తెలుసు. ఫ్రైడే మండే బండి పెడతాం. ఈరోజు 4 సీట్లతో ఒకరోజు డేట్ ఫిక్స్ చేసి ఫ్రైడేకి బుక్ చేసాం. తర్వాత అది 10 మంది అయ్యారు. కానీ వాళ్ళకి ఆల్రెడీ ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ తీసుకొని వచ్చేస్తారు ఢిల్లీకి కదా. వాళ్ళకి 10 మంది పోయాన్ని 27 సీట్లు పోతేనే పంపిస్తామని చెప్పని ఎప్పుడు క్యాన్సిల్ చేయాలి. 10 మందికి మనకు నష్టం వచ్చినా సరే బండి వేసి పంపిస్తాం. అప్పుడు మేము లంచ్ ఇవ్వలేము. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ హోటల్లోనే పెట్టించి ప్రోగ్రామ్ కంప్లీట్ చేయిస్తాం. నో ఇష్యూ ఎట్ ఆల్. అదే కానీ 27 సీట్లు అయితే మాకు ఆదాయం ఉంటుంది. కానీ లంచ్ కూడా క్యాటరింగ్ కూడా ఇస్తాము. క్యాటరింగ్లో కూడా పోతే బండితో కూడా కానీ వాళ్ళ కుక్స్ రాత్రంతా డిన్నర్ వండేసి అక్కడే ఇస్తారు. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేసి పెట్టుకుంటారు. లంచ్ ప్యాక్ చేసేస్తారు. ప్యాక్ చేసుకుని దారిలో ఎక్కడైతే బండి మధ్యలో ఆగి సైట్ సీయింగ్లో ఉంటారు, అక్కడ లంచ్ ఇస్తారు. అదే కానీ ఇప్పుడు మనం అక్కడే డిపెండ్ అవుతాం అనుకోండి. ఒక్కోసారి బండిలో ల్యాండ్ స్లైడ్ వచ్చి బండి ఆగిపోతుంది. ఎక్కడంటే అక్కడ ఆగిపోవచ్చు. ఎక్కడంటే కొండ పడిపోతుంది. ఈ సైడ్ బండి ఈ సైడ్ ఉంటే ఆ సైడ్ బండి ఆ సైడ్ ఉంటాయి. బండి పోవు.
అప్పుడు క్యాటరింగ్ కూడా ఉంటే ఏమవుతుందంటే వాడు దగ్గర అక్కడే మనకు ఫుడ్ చేసి పెడతారు. ఎందుకంటే అన్ని స్టవ్లతో సహా వాడి దగ్గర కూడా ఉంటుంది. అందువల్ల మేము ప్రతి చోట ఇక్కడి నుంచి లంచ్ ఒక చోట, డిన్నర్ ఒక చోట, వేస్ట్ ఒక చోట, మధ్యలో క్యాంపులు పెట్టి ఫుడ్ వండిచ్చి చేయొచ్చు. కొందరు చేస్తున్నారు కూడా, కానీ మాకు అది నచ్చలేదు. వీళ్ళు టైంకి చేరకుంటే ఆ వండిందంతా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే చెప్పలేం, ఈ కొండల్లో బండ్లు కరెక్ట్గా టైంకి సాయంత్రం 6 గంటలు చేసే బండి రాత్రి 11 ట్రాఫిక్. మేజూరులో అయితే ట్రాఫిక్ మరీ హెవీ. చేరవలసిన డెస్టినేషన్కి చేరకపోవచ్చు, మన చేతిలో ఏం లేదు. ట్రాఫిక్ని ఎవరు పట్టుకుంటారు? ట్రాఫిక్ దాటి సైడ్ బై నుంచి పోవడానికి లేదు, అంటే సింగిల్ రోడ్ ఏమంటారు. అందువల్ల క్యాటరింగ్ ఆల్వేస్ వీ సెండ్ విత్ ద ప్యాసింజర్స్. దట్ ఈస్ అవర్ ఇష్యూ. ఒకవేళ కానీ బండి చేరకపోతే అక్కడ వంటి మధ్యలో నుంచి ఎక్కడైతే మనం నైట్ హోటల్లో పెట్టిస్తూ ఉంటాం, అక్కడ ఉండే హోటల్లో పెట్టించేస్తాం. సో దట్ దే విల్ బి సాటిస్ఫైడ్. ప్రజలకి ఇప్పుడు ఏదో ఒక మనం ఇంపాక్ట్ చేసి దాని మీదనే మీకు ఆల్రెడీ మేము అక్కడ ఉండి అక్కడ పెట్టేసినాం, మీరు అక్కడికే పోవాలంటే ఎట్టిపోతారు? పోలేదు. వాళ్ళ సదుపాయాలు చూడాలి కదా. చార్ధామ్ యాత్ర 11 days ఉంటుంది అని అన్నారు. మీరు ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు ఇందులో, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా అది 27 seat బండి అయితే క్యాటరింగ్ కూడా ఉంటుంది, దానికి లంచ్ కూడా ఉంటుంది. అదర్వైజ్ మేము బ్రేక్ఫాస్ట్, డిన్నర్ హోటల్లోనే ఎక్కడైతే కొంటారో అక్కడే పెట్టేస్తాం. ప్యాకేజ్ ఎంత చార్జ్ చేస్తున్నారు? ఇట్ ఈస్ నౌ మినిమం ఇట్ కాస్ట్. వేరియస్ పీపుల్ చార్జింగ్ హెవీ రేట్స్. మాది మినిమం వచ్చి అంటే దాంట్లో సిస్టమ్ కూడాను 3 ఉంటారు, 4 ఉంటారు, 2 ఉంటారు, ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్. డబుల్ షేరింగ్, ట్రిపుల్ షేరింగ్, 4 షేరింగ్ అనే రూములు 10 nights ఇవ్వాలి. మొత్తం 10 nights ఇవ్వాలన్నా కూడా ప్రతి చోట కూడా డబుల్ షేరింగ్ అయితే ఒక రేటు, ట్రిపుల్ షేరింగ్ అయితే కొంచెం తక్కువ, 4 షేరింగ్ అయితే ఇంకా తక్కువ. దానిపైన డబుల్ షేరింగ్ అయితే మా మినిమం రేటు 38,000 పెట్టారు ఈరోజు, ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కూడా ఇంతే రేట్ పెట్టారు. 3 ఏళ్ళ నుంచి ఇదే రేటు. కొందరు దానికంటే హెవీ ఛార్జ్ చేస్తున్నారు. మాకు మిగిలిన తగిన ప్రజలు ఎక్కువగా పంపించాలా అంటే నాది డిఫెన్స్ యాటిట్యూడ్. మాది డిఫెన్స్లో నుంచి బయటకు వచ్చాను కాబట్టి మనం సంపాదించి ప్రజలకు సేవ చేయాలని అనే ఒక కోరికతో ప్రజల్ని ఎక్కువ మంది తీసుకెళ్ళి చాలామంది పేదవాళ్ళు కానీ ఎవరైనా సరే, మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళకి ఆశ ఉంది. వాళ్ళు మేము బిలీవ్ మీ అండి, మేము సెప్టెంబరు, అక్టోబర్లో మళ్ళీ సీజన్ స్టార్టింగ్ జూలై, ఆగస్టులో వర్షాలు ఉంటాయి. ఇంతకుముందు అంతా జూలై, ఆగస్టులో హెవీ రెయిన్స్ ఉండే, ల్యాండ్ స్లైడ్ ఉండే, బండ్లు కొన్ని ఇరుక్కుపోతాయి, రావు బయట. అంటే ఆ సైడ్ వాళ్ళట అటు. కానీ అందుకని జూలై, ఆగస్టులో రష్ తక్కువ. ఈవెన్ విమానాలు, హెలికాప్టర్ కూడా జూలై, ఆగస్టు బంద్ చేసేస్తారు, ఉండవు. మే, జూన్ వరకే ఉండేది హెలికాప్టర్. మళ్ళీ సెప్టెంబర్ నుంచి అక్టోబర్, దీపావళి వరకు ఉంటాయి హెలికాప్టర్. ఈ మధ్యలో జూలై, ఆగస్టు ఎందుకంటే రష్ తక్కువ, వర్షాలు ఎక్కువ, మబ్బు ఎక్కువ ఉంటుంది. అందువల్ల హెలికాప్టర్ కూడా ఉండదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి ఈ చార్ధామ్ యాత్ర? ఈ సంవత్సరం వచ్చి ముందు ఎప్పుడు కూడా గంగోత్రి, యమునోత్రి ఒకటే రోజు బిగిన్ అవుతుంది. దట్ ఈజ్ ఇయర్ ఏప్రిల్ 29th ఉన్నది. అదే మళ్ళీ బద్రీనాథ్, కేదార్నాథ్. దాని తర్వాత కేదార్నాథ్ వచ్చి 2వ తేదీ స్టార్ట్ అవుతుంది, మే 2. బద్రీనాథ్ వచ్చి మే 4. అంటే వాళ్ళ తిరుగు నక్షత్రాలు ఉంటాయి, ఆ ప్రకారం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అక్కడ చార్ధామ్ యాత్రలో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ ప్లేస్ని కవర్ చేస్తారు? ఎస్, స్టార్టింగ్ ఫ్రమ్ ఢిల్లీలో అర్లీ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయిన తర్వాత మేము ఫస్ట్ హరిద్వార్లో నైట్. ఆ రోజు వచ్చి ఏమంటారు, మనసాదేవి రోప్ వేసుకొని పోవాలి. అంటే అప్ అండ్ డౌన్ చార్జెస్ వచ్చి ఐ థింక్ 130 or 140 ఇవాళ పెట్టుకోవాలి. అది చూసేస్తారు ఆ రోజు, మధ్యాహ్నం చూసేస్తారు. సాయంత్రం గంగాహారతి ఉంటుంది, ఆ రోజు గంగాహారతి చూసేప్పుడు అది అక్కడే హాల్ట్ ఇస్తుంది. నెక్స్ట్ డే బయలుదేరేసి సెకండ్ డే గో టు ద బార్కోట్, యమునోత్రి పోయే దారిలో వస్తుంది, అక్కడ హాల్ట్. థర్డ్ డే యమునోత్రి. 4th డే వచ్చి యమునోత్రి చూసుకొని మళ్ళీ నైట్ హాల్ట్ బార్కోట్. 4th డే మార్నింగ్ బయలుదేరి
ఉత్తర కాశీ అని అక్కడ కాశీ విశ్వనాథ టెంపుల్. అది చూసుకున్న తర్వాత ఆ రోజు నైట్ హాల్ట్. అర్లీ మార్నింగ్ 5వ రోజు బయలుదేరితే గంగోత్రి పోయేసి 120 కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. 6వ రోజు ఉదయాన్నే బయలుదేరితే మళ్ళీ గుప్తకాశీ అనే దానికి సాయంత్రం వచ్చి ఆడుతారు. 7వ రోజు మార్నింగ్ బయలుదేరితే మీరు బై రోడ్డు కానీ బై వాక్ కానీ డోలీ కానీ గుర్రం మీద కానీ కేదార్నాథ్కు 7 గంటల ప్రయాణం. ఈ డోలీ అయినా గుర్రం అయినా నడిచి అదే వాక్ అయినా కూడా అంతే ఆల్మోస్ట్. ఎందుకంటే వాడు నడిచి గుర్రం వాడు కూడా తీసుకోపోతాడు. డోలీ వాళ్ళు కూడా నడిచిపోయారు, వాళ్ళతో వీళ్ళు నడుచుకోవాలి. హెలికాప్టర్ అయితే 15 నిమిషాలు వేసి అక్కడే ఉండొచ్చు. నెక్స్ట్ డే రిటర్న్ రావచ్చు హెలికాప్టర్, అట్లా తీసుకోవచ్చు టికెట్. లేదా సేమ్ డే కూడా వెనక్కి రావచ్చు. అదే అది దొరకాలి టికెట్. దర్శనం అంటే మే జూన్లో రష్ ఎక్కువ ఉంటుంది. లైన్లో పోవాల్సిందే. కనీసం 2-3 అవర్స్ మినిమం. 2-3 అవర్స్ పడుతుంది దర్శనం. స్పెషల్ దర్శనం కూడా ఉన్నాయి. వాళ్ళకి టైమింగ్స్ ఇచ్చారు. స్పెషల్ దర్శనం మార్నింగ్ ఈ టైం కానీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది స్పెషల్ దర్శనం. దానికి టికెట్ ముందు రోజునే మనం తీసుకోవాలి. 5గురికి కలిసి 5,500, 1,100 మనిషికి. అది టైం పెట్టాడు. సాయంత్రం 5 గంటల లోపలే బుక్ చేసుకోవాలి, లేకపోతే ఆన్లైన్ ఏం చేసుకోవాలి. అది చేసుకున్నారంటే మీరు నైట్ అక్కడ టెంట్లు ఉన్నాయి. టెంట్లు, హోటల్స్ అనేది కొన్ని ఆశ్రయాలు అన్నమాట. పట్టణ హోటల్స్ అన్నారు, గెస్ట్ హౌస్ లాగా. కొందరు పర్మిషన్ ఇస్తే వాళ్ళు బిల్డింగ్ పెట్టారు. 2013లో అన్నీ పోయినాయి, ఇక్కడ ఏం లేవు. ఒక దేవుడు మాత్రం, దేవుడు టెంపుల్ మాత్రం ఒక్కటే ఉంది అంతే. తర్వాత ఇవన్నీ డెవలప్ అయ్యాయి. బేస్ క్యాంప్స్లో మీకు అక్కడ టెంట్లు దొరుకుతాయి, టెంటుల్లో ఉండొచ్చు. ఎక్కువ మనం హోటల్కి ఛార్జెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, దానికి తక్కువ ఉంటాయి. అక్కడ ఉండి నైట్ హాల్ట్ ఉండి మార్నింగ్ అభిషేక దర్శనం చేసుకొని బయలుదేరామంటే 8 బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరామంటే మేము అకామిడేషన్ మా ప్యాకేజీలో తీసేస్తాం. మేము కేదార్నాథ్లో త్వరలో అన్ని చోట్ల 9 nights మేము ఇస్తాం. అక్కడ ఎందుకు ఏమంటే కొందరు హెలికాప్టర్లో పోయి వెనక్కి వస్తారు. ఇప్పుడు బస్సులో 27 మంది ఉన్నారు. కొందరికి దొరికిన టికెట్ ఇటుగాక అటుగాక అంటే వాళ్ళు మైనస్ చేస్తాం. ఆ 1 day night ఇది మైనస్ చేస్తాం. మీరే పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు కొందరు పెట్టగలుగుతుంటే హోటల్లో 2,000 తక్కువ, 2,000 నుంచి 2,500, 3,500 ముందుగా బుక్ చేసుకుంటే చెప్తారు 2,500 కూడా. తర్వాత మనం ఏం వాళ్ళు బుక్ చేసినట్టు 3,000 తక్కువ. ఇక్కడ 3,500, 4,000 అట్లా ఉంటాయి అక్కడ హోటల్స్. ఆన్లైన్ కూడా మీరు చేసుకోవచ్చు. అక్కడ ఆ అకామిడేషన్ మీరే పెట్టుకోమని చెప్పేస్తాం. సో దట్ భోజనం అక్కడ మేము ప్యాక్ లంచ్, క్యాటరింగ్ ఉన్న ప్యాక్ లంచ్, ప్యాక్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తాం. 1 day మీరే పెట్టుకోవాలి. సో దట్ దే ప్రిపేర్ వెల్. ఇప్పుడు మీరు సాయంత్రం లోపల కిందకు వచ్చేయండి అని చెప్పని పంపిస్తామండి. ఎట్ ఎనీ కాస్ట్ మే జూన్లో రాలేదు. అది మాత్రం నేను రాసిస్తాను. మార్నింగ్ బయలుదేరిపోతే సాయంత్రం దర్శనం చేసుకొని మళ్ళీ కిందకి రావాలంటే వాడు మహా యంగ్ మ్యాన్ 20 అబ్బాయి అయితే పోయేసి వస్తాడు. అంతకంటే పెద్దవాళ్ళు కానీ ఎవరు కానీ. ఎందుకంటే అక్కడ దర్శనం కాదు, మంచి పెద్ద క్యూ ఉంటుంది. మనం కింద చాలామంది కిందకు మీరు అకామిడేషన్ ఇస్తాం, పైన సాయంత్రానికి వచ్చేయమంటారు. అది వేస్ట్. వాళ్ళందరికీ తెలుసు రాలని. సో ఇది ఒక విధమైన క్రిటిక్ అది పబ్లిక్. అది నేను మాత్రం చేయను. నేను చెప్తే రాలేదు, మీరు అక్కడే ఉండాలి అనుకుంటారు కాబట్టి సో దట్ మేము మైనస్ చేసుకొని మేము పేమెంట్ చేసుకోండి. సార్ ఇప్పుడు కొత్తగా మీకు ఈ క్వశ్చన్ లేదు. సరస్వతి పుష్కరాలు ఈ సంవత్సరం వచ్చినాయి మేలో. బద్రీనాథ్ సరస్వతి నది పక్కనే పొంగి వస్తున్నారు. పంచపాండవులు మానా అనే ప్లేస్లో పంచపాండవులు అక్కడి నుంచి దాటి సరస్వతి నది పైనుంచి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న భీమగూడు, తర్వాత వ్యాసుడు రాసినటువంటి శిలలు, పుస్తకాలు శిలలు అయిపోయినాయి. వ్యాస మహర్షి, గణేష్ గుహ, వ్యాస గుహ అని అన్నీ ఉన్నాయి. అక్కడే సరస్వతి అనేది పొంగి వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు ట్యాప్ల మీద నీళ్లు తీసి
స్నానానికి ఏర్పాటు చేస్తారు. అది ఈ సంవత్సరం మే 15 నుంచి 26 వరకు, 15 నుంచి 26 ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు మీరు అంటే మన కేదార్నాథ్ స్టార్ట్ అయ్యి ఆ డేట్కి అక్కడికి వస్తాం. 15వ స్టార్ట్ అవుతుంది కదా, ఆ విధంగా పోయిన వాళ్ళు 9వ తేదీ బయలుదేరారంటే అది చేయొచ్చు. కొందరు ఏమంటే బిగినింగ్లో పోయారంటే పుష్కరం స్టార్ట్ చేసేది 15 కాబట్టి చేయలేరు. కానీ పుష్కరం అంతంతా ఉంటుందని చాలామంది పెద్ద పండితులు చెప్పినందువల్ల కొందరు ఆ నెలలో ఎప్పుడు పోయినా కూడా పుష్కర స్నానం చేయొచ్చు అని వాళ్ళు పోయేవాళ్ళు చాలా. 1వ తేదీ నుంచి పోయేవాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో. 1వ తేదీ వద్ద 11వ రోజు వచ్చేస్తారు. అంటే ఒకటే తేదీ కాదు, 11 రోజులు అయిపోయి 11వ తేదీ 10వ తేదీ వెనక్కి వచ్చేస్తారు. పుష్కర స్నానం జరిగేది 15. కొందరు 4 వెళ్తున్నారు, వాళ్ళు వచ్చి 14 వెనక్కి వస్తారు. పుష్కర స్నానం 15 ఇస్తారు. పర్వాలేదు సార్ అనుకోలేదు. కాబట్టి పుష్కర స్నానం సరస్వతిలో ఇచ్చాం. అదే పుష్కర సరస్వతి మీకు ఇక్కడ అలహాబాద్ దగ్గర కనపడదు. 3 నదులు కలుస్తాయి, త్రివేణి సంగం. అక్కడైనా చేయొచ్చు, ఇక్కడే చేయాలని లేదు. మీరు త్రివేణి సంగం పోయారంటే 3 నదులు 3 కలర్లో పైకి వస్తాయి. గంగా నది, యమునా నది, సరస్వతి, 3 కలర్లు వస్తాయి. ఆ 3 కలర్లో మీరు చూసుకొని ఎక్కడో చూడొస్తాము అని నీళ్ళు అక్కడ దిగలేము. ఏం చేస్తారంటే మగ్గులతో తీసుకొని వాళ్ళు టర్లోని దీంట్లో బోట్లను కూడా స్నానం చేస్తారు. అంటే ఆ యొక్క బిట్ అది ఉండి ఓన్లీ మీకు అలహాబాద్లో ప్రయాగరాజ్లో అదే ఇంతకుముందు అలహాబాద్ ఉంటుంది, ప్రయాగరాజ్ అక్కడ చేయొచ్చు. బద్రీనాథ్, అదే బద్రీనాథ్ ఈ మానా దగ్గర పుష్కర స్నానం అది చేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మధ్యలో పోతాడు పీపుల్ కోర్ట్ అకామిడేషన్ ఇస్తాం. దాని తర్వాత 11వ రోజు బయలుదేరి ఋషికేశ్ మీదుగా ఢిల్లీకి రాత్రి 11వ రోజు. ఈ 11 రోజులు వాళ్ళు ఎక్కడ ఏం కథ మేము వచ్చేస్తూ వాళ్ళకు ఇక్కడి నుంచి గైడ్ లైన్స్ ఇస్తూ ఏది డ్రైవర్ కానీ వాళ్ళకి కానీ 27 షేర్ బండ్లో గైడ్ కూడా ఉంటాడు. ఏక్ ధామ్, దో ధామ్, చార్ ధామ్ అనేసి అంటారు కదా, అంటే ఏంటి ఏక్ ధామ్? సింగిల్ ధామ్ అంటే ఈ యొక్క నార్త్ ఇండియాలో ఉత్తరాఖండ్లో వచ్చి సింగిల్ ధామ్ వచ్చి బద్రీనాథ్, ఓన్లీ బద్రీనాథ్. అంటే 4 ధామ్లు ఏదైనా ధామ్ పెట్టుకోవచ్చు. మా లెక్కలో మేము పాంప్లెట్లో ప్రింట్ చేసి దాన్ని సింగిల్ ధామ్. దోధామ్ అనేటప్పటికి అది సింగిల్ ధామ్ వచ్చి ఢిల్లీ టు ఢిల్లీ 4 రోజులు అయిపోతుంది. దాని రేట్ కూడా తక్కువే. దీంట్లో 3 నైట్లు అకామిడేషన్ ఇస్తాం. దోధామ్ అంటే ఏం కవర్ చేస్తుంది? దోధామ్ అంటే సేమ్ హరిద్వార్ ఋషికేశ్ ప్రతి ధామ్లో కవర్ అవుతుంది. హరిద్వార్ ఋషికేశ్ తర్వాత మీకు అక్కడ రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, దేవప్రయాగ్ అని ప్రయాగలు ఉన్నాయి. అక్కడ అవి చూసుకుంటూ ముందు కేదార్నాథ్ అవుతుంది. కేదార్నాథ్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఇదే రుద్రప్రయాగ్ మీదుగా పీపుల్ కోటి, జోషిమఠ్ చూసుకొని బద్రీనాథ్ వస్తుంది. బద్రీనాథ్ బద్రీ విశాలను దర్శనం చేసుకొని మానాల స్నానం చేసి బద్రీనాథ్ దగ్గర నుండి మందాకినీళ్ళు అక్కడ పిండ ప్రదానాలన్నీ అక్కడ చేస్తారు. అది అయిన తర్వాత మానా దర్శనం చేసుకొని స్నానం చేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి పీపుల్ కోట్ నైట్ ఇస్తాం. మరుసటి రోజు 4వ రోజు ఉదయం బయలుదేరి ఋషికేశ్ మీదుగా ఢిల్లీ రాత్రి 11 4 రోజులు అయిపోతుంది. అది మన సింగిల్. దోధామ్ అనేటప్పటికి ఇదే రూట్ను వేసి మళ్ళీ రుద్రప్రయాగ నుంచి ఇబ్బంది చీలుతుంది. బద్రీనాథ్ పోకుండా కేదార్నాథ్ పోతుంది. అక్కడ కేదార్నాథ్ చూసుకుని మళ్ళీ రుద్రప్రయాగ వెనక్కి వచ్చి ఇదే పీపుల్ కోటి, జోషిమఠ్ మీదుగా బద్రీనాథ్ వచ్చి బద్రీశాల రాత్రి పుల్లంగి సేవ దర్శనం చేసుకొని ఉదయాన్నే పిండ ప్రదానాలు చూసుకొని పుష్కర స్నానం చేసి మళ్ళీ పీపుల్ కోటి మీదుగా ఢిల్లీ వచ్చి 7వ రోజు రాత్రి దింపేస్తాం. అదే 11 రోజులు చార్ధామ్ అయితే ముందు అట్టబోం, కేదార్నాథ్ బద్రీనాథ్ పోం. మేము అంటే పోయేవాళ్ళు ఉల్టాగా పోవచ్చు. కానీ మా రూట్ ఏమంటే యాక్చువల్లీ మాతా గంగాని పోయేసి యమునోత్రి మాతాను దర్శనం చేసుకొని దాని తర్వాత గంగోత్రి మాతాను దర్శనం చేసుకొని మెయిన్ ధామ్ 2వ ధామ్, 3వది దాన్ని కేదార్నాథ్ చేసుకొని 4వది బద్రీనాథ్ చేసుకొని మళ్ళీ ఋషికేశ్ మీద హరిద్వార్ వచ్చి మళ్ళీ వెనక్కి ఢిల్లీ వచ్చేస్తాం. అది ఢిల్లీ ఈజ్ ద బేస్. ఎందుకంటే కొందరు డెరాడూన్ ఫ్లైట్లు తక్కువ.
ఏ సిటీ నుంచి అయినా సరే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, లేదంటే మేము అన్నీ ఒక ఆంధ్రాయే కాదు కదా, టూరిజం అంటే మేము అందరినీ కవర్ చేస్తాం. మా ఆఫీసులు ఉన్నాయి, అందరినీ కవర్ చేస్తాం. ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు వాళ్ళ ఎక్కువ వస్తారు. వాళ్ళకి తమిళనాడు ఈసారి తక్కువ. కన్నడ, మన కర్ణాటక వాళ్ళు కొంచెం పర్వాలేదు, కానీ వాళ్ళు కూడా తక్కువే. మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ, గుజరాత్ వాళ్ళు ఎక్కువ, మధ్యప్రదేశ్ ఎక్కువ. అన్నిటికంటే ఎక్కువ వచ్చి మన ఆంధ్ర, తెలంగాణ కన్నా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ వచ్చారు ఈసారి, బుక్ చేస్తున్నారు ఇప్పటికీ. అది మా బ్రాంచ్లు ఎందుకు పెడతామంటే, ఇప్పుడు హైదరాబాద్ కానీ, కర్ణాటకలో బెంగళూరు కానీ మా సొంత ఆఫీస్, తర్వాత చెన్నైలో. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఈ చార్ధామ యాత్ర పోయే వాళ్ళంతా కొంచెం ఏజ్డ్, నార్మల్లీ 50+. ఇప్పుడు 40+ కూడా వస్తున్నారు, ఈవెన్ 20 కూడా వస్తున్నారు. అది కాదు, వాళ్లకు కొంచెం పెద్దవాళ్ళు కొన్నవాళ్ళు వాళ్ళ చిల్డ్రన్ రాలేక వాళ్ళని పంపిస్తారు. కోరిక ఎవరైనా పోతుంటే పంపిస్తాం. మేము వాళ్ళకి చెప్తాం, మీరు మా ఆఫీసులో వేసి బుక్ చేసి మీరు ట్రైన్ ఎక్కించారంటే ఫ్లైట్ కానీ, మేము రెస్ట్ ఆల్ థింగ్స్ వీ టేక్ కేర్. మాకు ముందుగా చెప్తాం వాళ్ళకి, ఇక మీకు ఇది కాకుండా ఏం ఖర్చులు ఉంటాయి ముందుగా చెప్పేస్తాం. సో దట్ అవేర్. ఎందుకంటే ఇప్పుడు స్టేషన్ దిగంగానే వాళ్ళు ఎక్కడికి పోతారు? స్టేషన్ వాళ్ళు ఇద్దరు ఇచ్చారు, హస్బెండ్ వైఫ్, ఏజ్ ఆఫ్ 60-65. ఏమండి, ఒకసారి మొన్న లాస్ట్ ఇయర్ వైజాగ్ నుంచి ఇద్దరు లేడీస్, ఆమె నాకు ఫోన్లో మాట్లాడింది. ఫోన్లో మాట్లాడి నేను చెప్పాను, మీరు ట్రైన్ ఎక్కించిన తర్వాత మీకు దిగినప్పటి నుంచి ఐ విల్ టేక్ కేర్. కానీ వాళ్ళకు కొన్ని మనం చెప్పేది ఏమంటే, ఇప్పుడు వాళ్ళకు అర్థమైందంటే అన్ని దీంట్లో రావాలంటారు, అన్ని దాంట్లోనే కాదు. కానీ అన్ని దాంట్లో వచ్చే అంటే చార్ధామ మాత్రం ఒక రేట్ ఉంటుంది, దానికి ఒక రేట్. ఢిల్లీలో దిగిన తర్వాత ఆ రోజు నైట్ హాల్ట్ ఉండాలి. మీ కెపాసిటీని బట్టి ఎక్కడైనా హోటల్ మేము ఇస్తాం. మనిషికి ఏసీ అయితే 1000 రూపాయలు లేదా 700 రూపాయలు, నాన్ ఏసీ అయితే ఇస్తాం. అది మీరు పెట్టుకోవాల్సింది. లేదా మీరు అర్లీ మార్నింగ్ జీటీగా చూసుకొని ఆంధ్ర ఇదేమంటారు ఏపీఎక్స్ ఇట్లాంటి వచ్చిందంటే స్టేషన్లో దిగే బయలుదేరచ్చు. 7 గంటలు 6 గంటలు దిగిపోతుంది. అది చెప్తాం. మళ్ళీ వచ్చినప్పుడు లాస్ట్ డే నైటే వస్తుంది బండి, అప్పుడు ఆ రోజు ఉండాలి. అవి కూడా మీరు పెట్టుకోవాలని చెప్తారు. ఢిల్లీ ఉన్నట్టు వాళ్ళకి ముందుగా చెప్పేస్తే వాళ్ళకు దాన్ని బట్టి వాళ్ళ ఖర్చు ఎంత అవుతుందో తెలుసుకుంటారు. ఎందుకంటే మాది ఢిల్లీ బేస్డ్ ఆఫీస్. బ్రాంచ్లు అన్ని చోట ఎందుకు పెట్టారంటే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి చేయడానికి వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. ఎందుకంటే అన్ని ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది. చోటాధామ్ అంటే ఏంటంటే, చోటాధామ్ అనేది దీంట్లో రాదు. చోటాధామ్ అనేది దోధాము, సింగిల్ధామ్, చార్ధామ్ అని పొరవధాములు ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఇప్పుడు చూసారు, ఇప్పుడు రామేశ్వరం, ఇవన్నీ పెద్ద ధాములు. ఆ ధాములంతా కలుపుకుంటే ఈ చార్ధాములు కూడా కలుపుకొని మొత్తం 8 ధాములు. రామేశ్వరం, తర్వాత ఇప్పుడు ఇక్కడ పశుపతినాథ్, ఇది నేపాల్లో, ఇవన్నీ ద్వారకా, ఇవన్నీ కలిపితే మొత్తం కలిసి 8 ధాములు ఉన్నాయి. అవి అన్నీ ఒక ధాములు ఒకసారి చేయాలంటే చాలా కష్టం, చేయలేదు. కులు మనాలి, సిమ్లా, చండీగఢ్ కానీ ఇవన్నీ కూడా అదొక రూట్ మాకు పాంప్లెట్లో ఉంటాయి. హనీమూన్ ప్యాకేజ్ కులు మనాలి ఎక్కువ ఇస్తాం, కాకుండా అండమాన్ ఇస్తాం. రెండోది వచ్చి మీకు వైష్ణోదేవి ట్రిప్. చాలామంది మన ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు చాలామంది వైష్ణవ మాతకి ఎక్కడైతే మనం తిరుపతి బాలాజీ పోతాం అట్లా దానికి మాకు ప్యాకేజ్ ఉంది. హనీమూన్ ట్రిప్స్ ఓన్లీ కులు మనాలి లేక అండమాన్ నికోబార్. ఇండియాలో మన జాగ్రత్త మనం మెయిన్లీ మన ఇండియన్ టూరిజం మనం డెవలప్ చేసుకోవాలి. మొత్తం ఇండియా ఎక్స్ప్లోర్ చేయాలంటే రావల్స్ ట్రావెల్స్ ని కాంటాక్ట్ చేస్తారు. విత్ ఇన్ ఇండియా కానీ బహార్ కూడా మేము చేస్తాం, కానీ వీ కాన్సన్ట్రేట్ మెయిన్ ఆన్ అవర్ ఇండియన్ టూరిజం. వీ డోంట్ expose to the outside. You have an aim of this? Yeah, we have an aim. For other Sri Lanka, Dubai. శ్రీలంక రామాయణ, అది కూడా చాలా ఇంపార్టెంట్.
తర్వాత వచ్చి ఇంకోటి అండి, ఇప్పుడు వీళ్ళు బస్సుల్లో తర్వాత వచ్చి మీరు రామేశ్వరం చూడండి, ఇప్పుడు